కొత్త సంవత్సరం వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ కొత్త సంవత్సరాన్ని మనం ఒక మంచి సింపుల్ ఈజీగా చేసుకునే స్వీట్తో స్టార్ట్ చేసుకుందాం. అదే గాజర్ హల్వా లేదా క్యారెట్ హల్వా. గాజర్ అంటే రెడ్ క్యారెట్. ఈ సీజన్లో మాత్రమే వస్తుంది, మనకి డిసెంబర్ జనవరి సీజన్లో మాత్రమే వస్తుంది. నార్మల్ క్యారెట్తో అయినా కూడా చేసుకోవచ్చు. ఈ సీజన్లో అయితే క్యారెట్లో చిన్న స్వీట్నెస్ ఉండి చాలా టేస్టీగా బాగుంటుంది. ఇది చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈ గాజర్ హల్వా చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. నేను ఈ కప్ మెజర్మెంట్ తీసుకున్నానండి. ఈ కప్ మెజర్మెంట్తో 3 కప్స్ గాజర్, అదే రెడ్ క్యారెట్ తురిమి తీసుకున్నాను. 1.5 కప్ షుగర్, 1.5 కప్ పాలు, నార్మల్ పాలు తీసుకున్నాను, మిల్క్. 1.5 కప్ పచ్చి కోవా, మనకి మార్కెట్లో దొరుకుతుంది, అది తీసుకోవచ్చు. లేదా ఫుల్ ఫ్యాట్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నా కూడా బాగుంటుంది. 3 to 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఈ చొప్పున జీడిపప్పు బాదం పప్పు చిన్న ముక్కలు చేసుకొని, 1 టేబుల్ స్పూన్ పిస్తా పప్పు, 1 టీ స్పూన్ యాలకుల పొడి. సరే, ముందరగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అది వేడి చేసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు బాదం పప్పు పలుకులు చేసుకున్నవి వేయించుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగేదాకా, అంటే చిన్న రెడ్డిష్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించి తీసి పక్కన పెట్టేసుకోవాలి. మరీ ఎర్రగా అయిపోయి నల్లగా మాడిపోయేటట్టు చేసుకోకూడదండి. మళ్ళీ అదే మూకుడులో మళ్ళీ నెయ్యి వేసి కొద్దిగా వేడి పెట్టుకొని, నెయ్యి వేడుకుతున్నప్పుడు తురిమి పెట్టుకున్న గాజర్ క్యారెట్ వేసి వేయించుకోవాలి. క్యారెట్లో ఉండే పచ్చంతా పోయేదాకా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో వేయించుకుంటే మాడిపోకుండా అడుగంటిపోకుండా బాగుంటుంది. చూసారా, క్యారెట్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. అంతదాకా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత పాలు పోసుకోవాలి. పాలు నేను ముందరే కాచి ఉంచుకున్నాను, ఆ పాలే పోస్తున్నాను. నేను నార్మల్ 3% ఫ్యాట్ మిల్కే యూస్ చేస్తున్నానండి, కోవా వేస్తున్నాం కాబట్టి. పాలు వేసిన తర్వాత బాగా ఒకసారి కలిపేసి, పాలు కాగి ఉన్నాయి కాబట్టి ఒక్క బాయిల్ రానిస్తే సరిపోతుంది. ఇలా బాయిల్ వచ్చేసిన తర్వాత కోవా వేసేసుకోవాలి. పచ్చి కోవా, ఇది షుగర్ ఉన్నది కాదు. కోవా కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. దీన్ని ఇలాగా కోవా కూడా దీనిలో మెల్ట్ అయిపోయి కొంచెం లూజ్ అవుతుంది. సో దీన్ని బాగా దగ్గర అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ కూడా ఉడికిపోవాలి, అంతదాకా దీన్ని బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. పూర్తిగా క్యారెట్ ఉడికిపోయింది అనిపించినప్పుడు షుగర్ నాకు 1.5 కప్ పట్టలేదండి. 1 కప్ ప్లస్ 1/4 కప్ అంతే పట్టింది. వేసేసి బాగా కలిపేశాను. పంచదార వేయడం వల్ల మనకి లూజ్ అవుతుంది, కొంచెం పంచదారలో నుంచి నీరు వచ్చి ఇది పలచపడుతుంది. దీన్ని దగ్గరుండి కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. వదిలేస్తే మాడిపోతుంది, జాగ్రత్త. అది బాగా చూడండి, పైన లేయర్ లాగా వచ్చేసింది, అదంతా కూడా ఉడికిపోవాలి. అంతవరకు లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొంచెం టైం పడుతుంది, బట్ చాలా టేస్టీగా వస్తుంది. కోవా లేదు అనుకుంటే డోంట్ వరీ, చక్కగా పాలు వేసేయండి. క్యారెట్ తురుము ఎంత ఉందో, గాజర్ తురుము ఎంత ఉందో అంత పాలు వేసేసి ఉడికించుకోవచ్చు. అప్పుడు కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా బాగా దగ్గర అయిపోయేదాకా ఉడికించుకోవాలి. ఇది బాగా థిక్ అయిపోయి ఉడికిపోయిన తర్వాత దీనిలో కొంచెం ఇలాచీ పౌడర్, అదే యాలకుల పొడి వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసి ఆపేసేయాలి. చల్లారిన తర్వాత అది ఆటోమేటిక్గా కొంచెం గట్టిపడుతుంది. ఇది చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసేయాలి. ఇది వేడిగా తింటేనే బాగుంటుంది. ముందరగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు కూడా వేసేసి కలిపేసుకోవాలి. సర్వ్ చేసేటప్పుడు పైన పిస్తా పప్పులు వేస్తే బాగుంటుంది టేస్ట్. ఇంతే ఫ్రెండ్స్, కొత్త సంవత్సరానికి కొత్త స్వీట్ రెడీ అయిపోయింది, గాజర్ హల్వా. ఫ్రెండ్స్,
ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.